100 లక్షల కోట్లు అప్పులు చేసి దేశాన్ని మోదీ దివాలా తీయించారని విమర్శించారు రేవంత్. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 17 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్రం నుంచి సోనియా నామినేషన్ వేస్తే గౌరవంగా ఏకగ్రీవానికి ప్రయత్నించాలని పార్టీలకు సూచించారు. ఎంపీ టికెట్ ఆశించే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అప్పులు ఫిరాయింపుల్లో మోదీ కేసీఆర్ పోటీ పడ్డారని విమర్శించారు సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లో జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ చచ్చిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో మోదీ సర్కార్ విభజన హామీలను పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ప్రజలకు తెలుసన్నారు. విభజన హామీలు అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. 17 ఎంపీ సీట్లు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు రేవంత్. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే ప్రమాణం చేయనీయకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే ఏకగ్రీవానికి ప్రయత్నిద్దామన్నారు రేవంత్ రెడ్డి. అనుకోవచ్చు ఎందుకు బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దగా మాట్లాడతలేదని. ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. కానీ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు రేవంత్ రెడ్డి. మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ కోసం ప్రత్యేక కమిటీ వేశామని చెప్పారు. జనరల్ స్థానాలకు దరఖాస్తు ఫీజు 50,000, ఎస్సీ ఎస్టీ వికలాంగులకు దరఖాస్తు ఫీజు 25,000 నిర్ణయించామని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారానికి సమర శంఖం పూరిస్తామన్నారు ముఖ్యమంత్రి. రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్ లో చేసుకునే విధంగా మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పీఈసీలో నిర్ణయించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్లు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక ఇంద్రవెల్లి నుంచే ప్రచార కార్యక్రమం మొదలైందన్నారు. ఇంద్రవెల్లి స్తూపం దగ్గర సీఎం స్మృతి వనం కట్టనున్నట్లు చెప్పారు. అమరుల కుటుంబాలని రేవంత్ రెడ్డి కలుస్తారన్నారు. దేవుడు మతం పేరిట రాజకీయాలు చేసే వాళ్ళని దించేలా వారి బహిరంగ సభ ఉంటుందన్నారు మహేష్ కుమార్ గౌడ్. గుండాగిరితో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి కుటుంబం ప్రశాంతంగా జీవించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 6 గ్యారంటీల హామీలను అమలు చేస్తామన్నారు బట్టి. హైదరాబాద్ అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని వివరించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి అటెండ్ అయిన బట్టి ఈ కామెంట్స్ చేశారు. స్వేచ్ఛగా స్వాతంత్రంగా సంతోషంగా బతికేటట్టుగా ఉండాల్సినటువంటి వాతావరణాన్ని కల్పించడమే మా అందరి ముందున్నటువంటి లక్ష్యం. యా గుండాగర్ది నైచలేగా పొరపాటున ఎవరైనా మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని ప్రయత్నం చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడటానికి పోలీసు యంత్రాంగం మిగతా యంత్రాంగాల్ని ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం చేసి పెట్టాం. మాజీ మంత్రి కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు ఏమీ చేయలేదన్నారు. కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు పోటీ చేశారో చెప్పాలన్నారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ ఆకాశం మీద ఊతే ఊము మన మీదనే పడుతుంది. కేసీఆర్ నియంత పాలన అంతమొందించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పారు మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు. కేసీఆర్ ప్రజలను దోచుకున్నారని అందుకే బయటికి వచ్చే పరిస్థితి లేదన్నారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్ ని వాడుకుందని విమర్శించారు మోత్కుపల్లి.
17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ లో 187 దరఖాస్తులు వచ్చాయని పార్టీ ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ సెగ్మెంట్ కు 20 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. పెద్దపల్లిలో 11, కరీంనగర్ లో 2, నిజామాబాద్ లో 6, మెదక్ లో 2, మల్కాజ్గిరిలో 8, సికింద్రాబాద్ లో 4 దరఖాస్తులు వచ్చాయన్నారు. జిల్లాలో ఆశావాహుల లిస్టును పీసీసీకి అందించారు డీసీసీ అధ్యక్షుడు.